ఇప్పటి వరకు ఏటీఎంలలో జరిగిన ఎన్నో తీర్ల దొంగతనాలను మీరు చూసుంటారు. కొందరు ఏటీఎం మిషన్ వలగొట్టి అండ్లు ఉన్న పైసలు ఎత్తుకపోయిండ్రని, లేదంటే వెల్డింగ్ మిషన్తోని ఏటీఎం మిషన్ కట్టేసిండ్రని, గడ్డపారలతోని ఏటీఎం మిషన్ కన్నాలేసిండ్రని ఇట్లా చాలా వార్తలే చూసినాం. కానీ మహారాష్ట్రలో ఓ ఏటీఎం మిషన్లో దొంగతనం జరిగింది కదా అంటే మామూలుగా కాదు. అకౌంట్లో ₹1 లేకపోయినా ఏటీఎంల నుంచి ఎట్లనైనా పైసలు గుంజాలనుకున్న ఈ దొంగ బద్మాష్గాళ్ళు ఏటీఎంలకు బదులు ఇంగో ఈ తాడు తెచ్చిండ్రు. మరి కార్డునంటే ఏటీఎంలో పెట్టి పాస్వర్డ్ కొడితే 10 సెకండ్లలో పైసలు వస్తాయి. అదే ఈ తాడుతో ఎట్లొస్తాయి అంటే చూడుండ్రి మీరే. చూసిండ్రా, కార్డు పెట్టి గీకితే లిమిట్ ఉండి కొన్ని పైసలే వస్తాయి. అదే ఈ తాడు కట్టి గుంజితే ఉన్న పైసలన్నీ వస్తాయి అనుకున్నారో ఏందో గాని ఏకంగా ఏటీఎం మిషన్కు తాడును కట్టి ఆ తాడును కారుతోని గుంజిండ్రు. ఇట్లా ఏటీఎం మిషన్ పీకొచ్చుడుతోని అంట్లు ఉన్న పైసలు పట్టుకొని బయటికి వెళ్ళిండ్రు. మరి ప్రతి ఏటీఎం మిషన్లో సీసీ కెమెరాలు ఉంటాయని తెలుసు కాబట్టి ఎవ్వరు గుర్తుపట్టొద్దని మొఖాలకు మాస్కులు పెట్టుకున్నారు. ఇది మహారాష్ట్రలో ఉన్న బీడ్ జిల్లా ధారూర్లా. ఇక ఎంటనే బేంకోళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు 61 కిలోమీటర్లు ఈ దొంగ బద్మాష్గాళ్ళ కారు వెనకనేవో ఎంట్రట. కానీ వాళ్ళు తప్పించుకున్నారట. కార్ను 21 లక్షలు మాత్రం పోలీసులు దొరకబట్టిండ్రు. ఇక వీళ్ళైనా ఏడికి పోతారు దొరికినాక ఏ ఇంట్లోనైతే వీళ్ళు ఉంటారో ఆ ఇంట్లోకి పోయి అందరినో తాడుతోని కట్టి ఇట్లనే కారుకు కట్టి గుంజాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకోసారి ఇటువంటి పనులు చేయరు. ఛీ.